మూవింగ్ ఆన్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి తొలి సంతకం తుస్మనింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమిస్తూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటే సంతకం చేశారు గుమ్మడి సంధ్యారాణి. వారానికి 2 సార్లు సమీప పిహెచ్సిల నుంచి స్కూల్స్కు ఏఎన్ఎంలు వెళ్లాలంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. తొలి సంతకంపై ఆర్భాటాపు ప్రకటనలు చేసిన ఆమె తన హామీని మాత్రం అమలు చేయలేకపోయారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు రెగ్యులర్ ఏఎన్ఎంలు మంజూరు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూటమి సర్కార్ వారిని పట్టించుకోవటం లేదు. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ సంతకం ఏంటంటే మళ్ళీ ఏఎన్ఎంఎల్ అందరినీ కూడా హాస్టల్స్లో పర్యవేక్షణకి వేయాలి అన్నది నా మొదటి సంతకం ఈరోజు. రైట్, మంత్రి తొలి సంతకం తుస్సుమన్న అంశంపై మా కరెస్పాండెంట్ యుగంధర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుగంధర్, చెప్పండి, గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్స్కు ఏఎన్ఎంల నియమించాలి అంటూ చాలా కాలంగా కూడా ఉన్న ఈ అభ్యర్థన మనకు తెలిసిందే, రిక్వెస్ట్ తెలిసిందే. అయితే ఈవిడ ఫస్ట్ సంతకం చేశారు, కానీ దాన్ని నిలుపుకోలేకపోయారనేది వినబడుతోంది. ఏం జరుగుతుంది అప్డేట్స్? హరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన తొలి సంతకాన్ని, తొలి మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆమె ఛార్జ్ తీసుకున్నప్పుడు తొలి సంతకం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆర్భాటంగా ప్రకటించారు. ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా రెగ్యులర్ ఏఎన్ఎం. ఏదైతే ఒక ఉపాధ్యాయుడు రెగ్యులర్ గా స్కూల్ కి ఎట్లా వస్తాడో అదే విధంగా ఆ ఆశ్రమ పాఠశాలకు కూడా ఒక ఏఎన్ఎం రెగ్యులర్ గా వచ్చి విద్యార్థుల తాలూకా హెల్త్ చెకప్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా కూడాను 1 year పాలన పైన గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ చెప్తూ కూడా అమరావతిలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడాను ఆమె ఇదే చెప్పారు, రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమిస్తున్నామని. తీరా చూసినట్టయితే పాఠశాలలో కొత్తగా తెరిచిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి పిహెచ్సిలకు సంబంధించినటువంటి ఏఎన్ఎంఎల్ని వారానికి 2 రోజులు మాత్రం వచ్చి ఇక్కడ పర్యవేక్షించాలని తన ఉత్తర్వుల్లోని పేర్కొనడం జరిగింది. మొత్తంగా తీసుకున్నట్టయితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తన తొలి సంతకం ఏదైతే ఆర్భాటంగా ప్రకటించారో దాన్ని అమలు చేయలేకపోయారు అనే దాని మీద గిరిజన సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో ప్రధానంగా జ్వర పీడితులు ఎక్కువగా ఉంటారు, విద్యార్థులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతుంటారు. మలేరియా, టైఫాయిడ్ గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వెల్నెస్ సెంటర్, గ్రామాల్లో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్లు నిర్వీర్యం చేసింది. గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంఎల్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ రోజున గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు ఉన్నటువంటి ఏఎన్ఎంలు కూడా రెగ్యులర్ ఏఎన్ఎంలు పెడతామని చెప్పి మరలా వారానికి 2 రోజులు, అది కూడా వాళ్ళకి అవకాశం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళకి విధులు వేరేగా ఉంటాయి, గ్రామాల్లో విధులు ఉంటాయి. గ్రామాల్లో విధులు చూసుకొని పాఠశాలకు వచ్చి విధులు నిర్వహించాలంటే ఏఎన్ఎంలకి తలకు మించిన భారం అవుతుంది. దీనిపైన అయితే తీవ్రమైనటువంటి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు గిరిజన సంఘాలు. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ యుగంధర్.